ఆందోళన చేయడానికి ఎస్ఎఫ్ఐ స్వీకారం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ అధికారికి. విజయనగరం జిల్లా గజపతి నగరంలో స్వర్గీయ వైఎస్ జయంతి వేడుకలను మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు ఆయన ప్రజా సంక్షేమ సేవలను స్మరించుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు రైతు పార్టీలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆ మహానేతని చేసిన పనులన్నీ జ్ఞాపకాన్ని తెచ్చుకొని తిరిగాడుకోవడం జరిగింది. ఆ మహానేత వల్ల పేద పొలుగు బలహీన వర్గాల ప్రజలు ఎంతోమంది ఆ జీవితాలని ఎంతో చక్కగా తీర్చిదిద్దుకునే అవకాశం కలిగించిన మహానేత. ఆయన వల్ల పేదవాళ్ళు ఆరోగ్యాలు కానీ విద్య కానీ గృహము కానీ వైద్యం అన్ని రకాలుగా ప్రజలకి ఎన్నో రకాల మేలు చేకూర్చిన మహానేత. ఆయన ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేవి కాదు. కానీ తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా తండ్రిని మించిన తనయుడిలాగా పరిపాలన చేసి ప్రజలకి ఎంతో మేలు చేసి పేదలకి మరియు బలహీన వర్గాలందరికీ కూడా ఎంతో చక్కగా పరిపాలన చేసిన వ్యక్తి. అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని జరిగి ఉన్నా మళ్ళీ జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో మళ్ళీ గతంలో కంటే ఎక్కువగా సీట్లతో